చాకోస్ చాకోస్ పిల్లలు చాకోస్ అని అడుగుతూ ఉంటారు. బట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్‌హెల్తీ కదా! సో, చాకోస్‌ని ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా, సింపుల్‌గా రాగి పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బాండీలో 2 కప్స్ రాగి పిండి, సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని వాటర్ స్లోగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లేదంటే ఉండలు కట్టేస్తది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని విస్కర్‌తో గానీ, స్పూన్‌తో గానీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. రాగి పిండి చాలా ఈజీగా ఉండలు కట్టేస్తది. సో, మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 2 కప్స్ బొంబాయి రవ్వ, అలాగే 1 కప్ బెల్లం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకుంటే అడుగు అంటకుండా ఉంటది. సో, ఘీ కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఈ బెల్లం కరిగిన తర్వాత, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పిండి మొత్తం కూల్ అయిన తర్వాత చపాతీ పిండిలాగా చేసుకొని, బాల్స్ లాగా చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన షేప్స్‌తో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్ వేసి ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లో ఘీ కానీ, ఆయిల్ కానీ అప్లై చేసేసి చాకోస్ అన్నిటిని వేసేసుకొని స్లో ఫ్లేమ్‌లో 20 మినిట్స్ పాటు హీట్ చేసుకోవడమే. అంతే టేస్టీగా చాకోస్‌ని రెడీ అయిపోతాయి. తర్వాత మిల్క్‌లో యాడ్ చేసుకొని తినేసేయటమే. చూసారా చాలా సింపుల్‌గా తయారైపోయింది చాకోస్.